కూటమి నేతలు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా కూనీ చేశారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బలం లేకపోయినా బలవంతంగా మున్సిపల్ పదవులను లాక్కుంటున్నారని విమర్శించారు. ఫిబ్రవరి 3నే జరగాల్సిన ఎన్నికలు అప్పుడే కిడ్నాప్ల పర్వం, కౌన్సిలర్ల మీద కేసులు పెట్టిన ఉదంతాలు, కౌన్సిలర్లను అక్రమంగా జైలు పాలు చేయటం, ఇళ్ల మీద దాడి చేయడం లాంటి సంఘటనలు జరగడంతో మళ్ళీ ఫిబ్రవరి 4వ తారీఖు జరుపుదామని ప్రయత్నాలు జరిగినాయి. అదే సీను రిపీట్ అయింది ఫిబ్రవరి 4 కూడా. సోద్యం చూస్తున్న పోలీసులు అంటే ఫిబ్రవరి 3 వాయిదా పడినప్పుడు 4వ తారీఖు నిర్వహించాలని ఎన్నికల బాధ్యులు అనుకున్నప్పుడు 4వ తారీఖు సంపూర్ణంగా పోలీసు వ్యవస్థ పనిచేసి ఉంటే ఫిబ్రవరి 4న ఎన్నికలు జరిగి ఉంటాయి. పోనీ వాళ్ళకి బలం ఉందా అంటే తునిలో ఒక్కటంటే ఒక్క సభ్యుడు కూడా తెలుగుదేశం పార్టీ నెగ్గలేదు. ఒక్క సభ్యుడు కూడా నెగ్గని తెలుగుదేశం పార్టీ వైస్ చైర్మన్ పోస్టుకు పోటీ పడటంలో ఏమన్నా అర్థం ఉందా? పోయినసారి మేము ఇదే వేదిక మీద నా ప్రెస్ మీట్లలో మేము అడిగాము, వైస్ చైర్మన్ మీరు చేజిక్కించుకోవడం ద్వారా జరిగే లాభం ఏంటని అడిగాం. చైర్మన్ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ చైర్మన్ పొజిషన్లో ఉండినప్పుడు మీకు జరిగే లాభం ఏంటో మాకు ఎప్పటికీ అర్థం కావట్లా. ఈ వారం రోజులు మభ్యపెట్టి భయపెట్టి 9 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను బలవంతంగా తెలుగుదేశం పార్టీ లాక్కొని ఇంకా 19 మంది వైఎస్ఆర్సీపీ చేతిలో ఉండిన హైకోర్టు ఆదేశాలతో 17వ తారీఖు తప్పనిసరిగా మీరు జరపాలని ఆదేశాలు ఇస్తే ఈ రోజున వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా కూనీ చేసి వాళ్ళ వైస్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ఎలా అవుతాడు? రికార్డులలో అతను వైఎస్ఆర్సీపీగానే ఉంటాడు కదా. నువ్వు భయపెట్టి మా పార్టీలో నుంచి నువ్వు నీ వైపు లాక్కున్నా ఆ మున్సిపాలిటీ రికార్డ్స్లో ఏ పార్టీ వాడని ఉంటాడు? ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ సభ్యుడైనే ఉంటాడు. ఇక పిడుగురాళ్ల అతి దారుణమైన పరిస్థితి పిడుగురాళ్ల నెలకొంది. పిడుగురాళ్ల మొత్తం 33 మంది సభ్యులుంటే 33 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 33 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నప్పుడు 0 ఉన్న తెలుగుదేశం పార్టీకి వైస్ చైర్మన్ పదవి ఏ విధంగా వస్తుంది? ఇది మాకు అర్థం కాలేదు. సేమ్ తునిలోనూ పిడుగురాళ్లలోనూ ఇంకా పిడుగురాళ్లలో స్కేల్ పెంచి ఎర్పతినేని శ్రీనివాస్ గారు స్థానిక శాసనసభ్యుడు డైరెక్ట్గా కేసులు బనాయించి 2 మార్లు వాయిదా వేయించి పూర్తి కోరంతో జరగాల్సిన 2 సమావేశాలు కోరం జరగనీయకుండా పోలీసుల్ని అడ్డంగా పెట్టుకొని ఆ కౌన్సిలర్లను రాత్రులు కిడ్నాప్ చేయటం, మెజార్టీ సభ్యులు ఎలక్షన్కి వస్తుంటే వాళ్ళని రహదారి మీద అడ్డుకోవటం లాంటి ఘటనలను పూర్తిగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుందని సందర్భంగా మనవి చేస్తూ 3 మున్సిపాలిటీల్లో కూడా ఒక చోట వాయిదా పడింది ప్రస్తుతానికి. కానీ 2 సున్నాలున్న మున్సిపాలిటీలలో పిడుగురాళ్లలోనూ తునిలోనూ గుండు సున్నా ఉన్న తెలుగుదేశం పార్టీకి వైస్ చైర్మన్ పదవి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, తెచ్చుకొని మీరేం సాధిస్తారు, సాధించాలనుకుంటున్న అంశాలు ఏమిటి? అల్టిమేట్గా మీరు అధికారంలో ఉన్నా మేము అధికారంలో ఉన్నా ప్రజలకు న్యాయమైన పరిపాలన అందించాల్సినటువంటి సమయంలో అక్కడ స్థానికంగా శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడై ఉండినప్పుడు ఆ మున్సిపాలిటీకి ఒక వైస్ చైర్మన్గా వైసీపీ ఉండటం వల్ల నీకు జరుగుతున్న నష్టం ఏమిటో మాకు అర్థం కావటం లేదు. కేవలం అహంభావం, అధికార దుర్వినియోగం, అంతులేని దురుద్దేశపూర్వకమైనటువంటి వ్యవహార శైలి. ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కూనీ చేయబడింది స్థానిక సంస్థల ఎన్నికల్లో. బ్రిటిష్ పరిపాలనలో కూడా ఈ విధంగా జరగలేదు. మున్నెన్నడు జరగలేదు కూడా, రేపు జరగబోదు కూడా. ఏ ఒక్క ప్రజానాయకుడు ఈ విధమైనటువంటి ఎన్నికలు జరపాలని ఎవరు కోరుకోరు.
ఎందుకంటే అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, అధికారం ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. ఈరోజు నీ దగ్గర ఉంది, రేపు నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నువ్వు నేర్పిస్తున్న పాఠాలు తప్పనిసరిగా నీకు గుణపాఠంగా మారుతుంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి కార్పొరేషన్లో 49 డివిజన్లుంటే 48 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండినప్పుడు ఒకే ఒక్క తెలుగుదేశం పార్టీ ఉంటే ఆ వైస్ చైర్మన్ పదవి కోసం, డిప్యూటీ మేయర్ పదవి కోసం నువ్వు చేసిన హంగామా, నువ్వు చేసిన హడావుడి, నువ్వు చేసిన ప్రజాస్వామ్య క్యూని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా మర్చిపోతారని చెప్పి అడుగుతున్నాం. ఏలూరు కార్పొరేషన్లో 50 డివిజన్లుంటే 47 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కేవలం 3 మాత్రమే తెలుగుదేశం పార్టీ. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లుంటే 54కి 54 వైఎస్ఆర్సీపీఏ గెలిచింది. స్వయానా అక్కడ మంత్రులు ఇద్దరు కూడా, నారాయణ గారు, రామనారాయణ రెడ్డి గారు ఇద్దరూ డైరెక్ట్గా ఎన్నికల మ్యానిపులేషన్ కోసం, స్వయానా వాళ్ళు డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఈ విధంగా దిగజారుడు రాజకీయాలు మరెక్కడ మనం చూస్తుంటాం. హిందూపూర్లో స్వయానా బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో 38 కౌన్సిలర్లు ఉంటే 29 కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ, కేవలం 6 మాత్రమే తెలుగుదేశం, 3 బీజేపీ మరియు 1 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డివిజన్. పాలకొండ నగర